మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా భారీగా రద్దీ పెరగడంతో అధికారులు నో వెహికల్ జోన్ గా కుంభమేళా ప్రాంగణాన్ని ప్రకటించారు. మరి ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాగా ఈ నెల 26 వరకు కుంభమేళా కొనసాగనుంది. ఇప్పటి వరకు 45 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళాలో ట్రాఫిక్ జామ్ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రయాగ్రాజ్ కు వెళ్లే అన్ని దారులు కూడా రద్దీగా మారాయి. 4 గంటల ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. వేలాది మంది భక్తులు హైవేపైనే గడపాల్సి వస్తుంది. బీహార్లో 35 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ససారంలోని రాహతోస్ జాతీయ రహదారిపై ట్రక్కులు, బస్సులు, కార్లు బారులు తీరాయి. మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రయాగ్రాజ్ కి భారీగా భక్తులు వస్తున్నారు. ఫిబ్రవరి 12న ఈ కార్యక్రమం జరుగుతోంది. సోమవారం మహాకుంభమేళాకు వెళ్లే వేలాది మంది భక్తులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయారు. ఇది 300 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ కి కారణమైంది. పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోని అనేక జిల్లాల్లోని పోలీసులు ప్రయాగ్రాజ్ కి వెళ్లే వాహనాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రయాగ్రాజ్, అయోధ్య, కాశీలను కలిపే ప్రధాన రహదారులు స్తంభించిపోయాయి. వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి.